డబ్బు కోసం ఎన్నో పాటలు పడుతుంటారు చాలామంది. కానీ ఈ డబ్బును సంపాదించుకోవడం ఎత్తు అయితే, దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు. వచ్చిన డబ్బును వచ్చినట్లుగానే వృధా చేసేవారు, అవసరాలకు ఖర్చు చేసేవారు, అనవసరంగా ఖర్చు చేసేవారు ఎక్కువగా ఉంటారు. అయితే ఆడంబరాలకు పోయి విచ్చలవిడిగా ఖర్చు పెడతారు మరికొందరు. అయితే ఈ డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా నిలువ ఉండడు అంటున్నారు కొందరు. ఇంతకీ డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ డబ్బు విషయంలో కొన్ని టిప్స్ పాటించాల్సిందే. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. డబ్బుని ఇప్పుడు దాచిపెట్టకూడదు. కానీ దాన్ని సరైన స్థలంలో పెట్టుబడిగా పెట్టాలి. అన్యాయాన్ని అనుసరించి వ్యక్తి వెంట డబ్బు ఉండేదట. అలాంటి వారితో నిత్యం డబ్బు సమస్యలు చుట్టుముడతాయి. ఇక కొందరు దానకారులు ఉంటారు. అయితే దానం చేయడం మంచి విషయమే, కానీ అతిగా ధనం నష్టాలకు తెచ్చిపెడుతుంది. పొదుపు చేయడం, ఆదా చేయడం నేర్చుకోవాలి. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. ఖర్చులు అదుపులో చేసుకోవాల్సిందే, లేదంటే పొదుపు అసలే ఉండదు. పొదుపై అవగాహన, నియంత్రణ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. డబ్బును చూసి ఎప్పుడు కూడా గర్వపడకూడదు. అంతేకాదు, అహం కూడా ఉండకూడదు. గౌరవం ఉండాలి. డబ్బుతో మీకు ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయో తెలుసుకోండి. కావలసిన వాటి కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలి. మీ పనులు ఇతరులకు హాని చేయవద్దు అని గుర్తుపెట్టుకోవాలి. డబ్బు విలువ తెలుసుకోవడానికి మీతో ఉండే వ్యక్తులు పాత్ర పోషిస్తారు. మీ విలువలు ప్రేరేపించి ప్రోత్సహించే వ్యక్తులతో స్నేహం చేయాలి అని గుర్తుంచుకోండి. ప్రతికూల వ్యక్తులు దూరంగా ఉండాలని తెలుసుకోండి. ఈ విధంగా మీరు డబ్బు విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది.